హలో సార్, మీ పేరు? నా పేరు గోపవరం మల్లికార్జున రెడ్డి. ఇక్కడ కడప ఎంపీకి ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? ఒకవైపు షర్మిల ఉన్నారు, ఇంకొక అవినాష్ రెడ్డి కూడా ఉన్నారు. 99% అవినాష్ రెడ్డి గారికి ఉంది. ఎందుకంటే ఇక్కడ లోకల్గా మనకేందంటే ఇక్కడ ఒక ఫ్యాక్టరీ అనేది తెచ్చిపెట్టాడు. దాన్ని ఆయన ప్రోద్బలం ఉండి ఫుల్గా చేశాడు. అలా తెలుగుగంగ కాలువ వాటర్ కూడా అలాగే వచ్చేటట్టు చేశాడు ఆయన. ఈ ప్రాంతంలో సస్యశ్యామలంగా చేస్తూ గోపురం మండలాన్ని ఆయన మాకెంతో ఆదుకున్నాడు. మనం అడిగే ప్రతి ఏదైనా సమస్య ఉంటే కూడా ఆయన త్వరగా చేస్తున్నాడు. కాబట్టి ఈ సెంచరీ అనేది ఒక సంవత్సరం లోపలే మాకు ఇక్కడ తేడం వలన చాలామంది మా ప్రజలంతా కూడా చేస్తున్నారు. ఇంకా ఏదో ఫ్యాక్టరీ కూడా ఒకటి ఐడియల్ ప్రాజెక్టు కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నాడు. అలాగే ఇంకా 450 ఎకరాలు అక్కడ మాకు భూమి కూడా ఇంకా ఏపీఐఐసికి ఇచ్చున్నాడు. అవి కూడా ఇండస్ట్రియల్గా డెవలప్ అయితే మా పిల్లలందరూ బయటికి పోకుండా ఎక్కడో బెంగళూరు, హైదరాబాదు, చెన్నై ఇట్లా పోకుండా అందరూ ఇక్కడే ఉండి ఇప్పుడు వస్తున్నారు. అక్కడ నుండే చాలామంది మా ఏరియాలో ఉండే వాళ్ళంతా బయటికి వెళ్ళే వలస వెళ్ళే వాళ్ళే, ఇద్దరు కువైట్ కానీ సాఫ్ట్వేర్ అయితే బయటికి వెళ్ళే వాళ్ళు. ఇప్పుడు దాన్ని అంతా ఏమవుతుందంటే అక్కడ ఉండేటటువంటి వాళ్ళంతా తిరిగి మండలానికి వస్తున్నారు, మా ఏరియాకి వస్తున్నారు. ఎందుకంటే ఇక్కడే జాబ్స్ దొరుకుతున్నాయి అనే దాంతో. కాబట్టి 5 ఏళ్ళు ఆయన చెప్పినవన్నీ చేస్తున్నాడు. అలాగే అభివృద్ధి కూడా చేస్తున్నాడు. ఈ పక్క సంక్షేమాలు కూడా ఏదైనా అడిగితే మాకు లేదు, ఈ ఎలక్ట్రిసిటీకి కానీ వాటర్ కానీ ఏదైనా ఉన్నా కానీ రోడ్ సదుపాయాలు కానీ అవన్నీ కూడా ఆయన మాకు అడిగిన వెంటనే చేస్తున్నాడు. కాబట్టి మా అమ్మటే ఉంటున్నాడు కాబట్టి మేము ఆయనకే సపోర్ట్ ఇస్తున్నాం. ప్రజలందరూ ఆయన అమ్మటే ఉంటున్నాడు. ఆయన చేసే కార్యక్రమాలు ఎక్కువ కాబట్టి మేము ఆమెకే చేస్తున్నాం. గత 5 ఏళ్ళ నుండి ఆయన చేస్తున్నాడు కాబట్టి ప్రతి దగ్గర నుండి మాకు ఫలానా ఏదైనా కానీ చేయడం అనేది ఉంది కాబట్టి ఆయనే మేము మెచ్చుకుంటున్నాం. ప్రజలు కూడా అదే మెచ్చుకుంటున్నాం. ఆయనకే వేస్తారు ఓట్లు అందరూ కూడా. గత 5 ఏళ్లలో అవినాష్ రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి ఎన్నిసార్లు వచ్చుంటారంటారు? అంటే నంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చి ఉంటారు. ప్రజల్లో అంటే ఆయన ఒకటే కాదు కదా, అంతా తిరగాలి కదా. మొత్తం 7 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, మున్సిపాలిటీ ఉంది, కడప మళ్ళీ అది ఉంది. కాబట్టి ఆయన ప్రతి ఛాన్స్ దొరికినప్పుడల్లా ప్రతిసారి రావడం కానీ, ఓపెనింగ్లు కానీ చేయడం కానీ, ఇప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ ఓపెనింగ్ చేశాడు, ఇక్కడ దీన్ని సెంచరీ ఓపెనింగ్ చేసేటప్పుడు వచ్చాడు. మళ్ళీ ఆయన జరుగుతుందా లేదా అనేదాన్ని కూడా పరిశీలన చేసుకుంటూ వస్తున్నాడు. ఇదే తరుణంలో ఆయన పోటీగా వైఎస్ షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమె గెలుపుకి ఎంతవరకు ఇక్కడ అవకాశం? షర్మిలకు మేమేమి ఇది కాదు కానీ ఆమె ఎందుకనంటే ఎప్పుడో తెలంగాణ కోడలు అనేటటువంటి సంప్రదాయంతో వైఎస్ఆర్టీపీలో చేరింది. ఆమె చేస్తా ఉన్నింది. అక్కడ కూడా ప్రజలను దెబ్బతీసింది. ఆడుండే నాయకులందరూ కూడా బాధపడుతున్నారు. ఎందుకంటే టకాని పార్టీ మార్చేసింది. మళ్ళీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ అనేటటువంటి దాంతో వచ్చింది. కాంగ్రెస్లో వాళ్ళ నాయన ఉండిండు కానీ అది మళ్ళీ వాళ్ళ కుటుంబానికి అంతవరకు ఆమె ఇవ్వలేదు కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకంటే అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. ఒరే ఇల్లు అనేది అంత ప్రాధాన్యత ఇచ్చిందంటే ఆమెకు ఇది ఉండు. తర్వాత ఒక పక్క మనకు ఇది బైఫర్కేషన్ చేసేసి తెలంగాణ మూమెంట్ తెచ్చి బైఫర్కేషన్ చేసిన వల్ల కాంగ్రెస్లో చాలామంది కాంగ్రెస్ అంటే అసహించుకుంటున్నారు ఇప్పటికి కూడా. సో అదొకటి. ఈమె చేసినా కానీ ఈమె వ్యక్తిగతంగా మాట్లాడుతూ వస్తుంది. కాంగ్రెస్ చేస్తున్నాము, ఓకే, ఇది చేసింది, ఇది చేస్తాము, ఈ సూత్రాలు మేము చేస్తామనేది ఆమె చెప్పడంలే. ఏదో టార్గెట్గా పెట్టుకొని వచ్చి చేయడం అనేది పెద్ద దెబ్బగా ఉంది. అది ఒక ప్యాకేజీకి ఆమె కట్టుబడి ఏమైనా చేస్తూ ఉందా వాళ్ళ అక్క చెల్లెళ్ళు? ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికి వీళ్లకు సపోర్ట్ ఇచ్చి తిరుగుతున్నారు ప్రచారానికి. మరి ఈ ఒకరు ఇద్దరు పోవడం అనేది ఇబ్బందిగా ఉంటుంది. తర్వాత ప్రజలు కూడా నమ్మలేకపోయినారు. ఒరే తెలంగాణలో ఆమె ఒక్కదానికి కూడా పెట్టలేకపోయింది అంత ప్రచారం చేసి. సో ఇక్కడ కూడా ఇలాగే ఉంటుందేమో. కాబట్టి వాళ్ళు ఏదో ప్యాకేజ్ కోసమని ఈమె చేయడం వల్ల మనం ఎఫెక్ట్ అవుతాము. ఆమె రేపు ఉంటుందో ఉండదో. కాబట్టి మనం ఆమెను నమ్ముకోవడం కన్నా వీళ్ళని నమ్ముకోవడం మేలు. మనకి వీళ్ళైతే చేస్తారు ఇక్కడే ఉండి అదే అని అందరికీ. కాబట్టి జగనన్నే ఓట్లు మనం జగనన్న తరపునే మనం అవినాష్ రెడ్డి అన్నకు ఓట్లు వేయాలా అనేది వాళ్ళ ముఖ్య ఉద్దేశం.